ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఆమెన్. ఇక్కడ ఈ వాక్యం మనం చదువుతుండగానే క్లియర్గా అర్థమవుతుంది. ఎబ్బేజు అనే వ్యక్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆయన మొరని విని, ఆయన మనవిని ఏదైతే ఎబ్బేజు ప్రార్థన చేశాడో దాన్ని ఆయనకి దయచేసెను అని మనకి క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఎబ్బేజు ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేశాడు, తన పరిస్థితి ఏంటి అని మనం వాక్యపరంగా చూస్తే, ఎబ్బేజు అనే పేరుకున్న అర్థమే దుఃఖము, వేదన, బాధ, శోకము అనే ఈ మీనింగ్స్తో వచ్చే విధంగా తన తల్లి తనని కనేటప్పుడు ఎంతో వేదనతో నేను ఈ బిడ్డను కంటున్నాను కనుక ఆ మీనింగ్తో వచ్చినట్లుగా వేదన పుత్రుడు అనే అర్థం వచ్చేటట్లుగా ఎబ్బేజు అనే పేరు తనకి పెడుతుంది. సో ఆ విధంగా తన పేరే దుఃఖము అనే బాధ, వేదనతో మీనింగ్ ఉండే పేరు కాబట్టి తన జీవితంలో ఇంకా అలానే కొనసాగాలి అని అనుకోలేదు. నా జీవితాన్ని దుఃఖంగా కాదు ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి అని తను దేవునికి చేసిన ప్రార్థనే ఈ ప్రార్థన. మన జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు దుఃఖకరమైనవి, మనల్ని బాధించేవి, గాయపరిచేవి, లేదా మనం చేసిన మిస్టేక్స్ని బట్టి కానీ, మన పితరుల వారు చేసిన మిస్టేక్స్ని బట్టి కానీ ఎంతో మనం ఆ ఇంపాక్ట్ అనుభవిస్తూ నష్టం గుండా వెళ్తూ ఉంటాము. అయితే ఇక మనం ఆ పరిస్థితులన్నిటిని అనుభవిస్తున్న టైంలో ఇంక మన జీవితం ఇంతేలే, మనం ఇంతేలే అని అనుకుంటూ ఆ అపోహలో బతుకుతూ మనకి మనమే నిర్ణయించుకొని ఆ జీవితాన్ని కొనసాగించడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఇంకొకసారి అయితే మన పరిస్థితిని చూసి మన ఇంటి వాళ్ళు కానీ, చుట్టూ చూసేవారు కానీ ఒక్కొక్కసారి మనకి ఏం చేత కాదు, మనకి ఏం రాదు అని మనమే పేర్లు పెట్టుకుంటూ ఉంటాము. మనకి చాలామంది కూడా మన పరిస్థితులను బట్టి కొన్ని లేబుల్స్ ఇస్తారు, కొన్ని బిరుదులు ఇస్తూ ఉంటారు. ఏం చేతగాని వాడు, ఏం చేతగానిది, ఏ పని చేయలేరు, వీళ్ళ వల్ల కాదు, తెలివి తక్కువ వాళ్ళు అని. సో అయితే నిజమే అయి ఉండొచ్చు, మనకేం చేత కాకపోవచ్చు, మనకు అంత జ్ఞానము తెలివి లేకపోవచ్చేమో కానీ మనం దేవునికి గనక ప్రార్థన చేసినప్పుడు ఎబ్బేజు తన ప్రార్థన ద్వారా తన జీవితాన్ని మార్చుకున్నట్లు మనం కూడా మన పరిస్థితుల్ని ప్రార్థన ద్వారా మనం మార్చుకోగలము. మనం ఇంకా అలానే ఉండాల్సిన పని లేదు. మనం ప్రార్థన చేస్తే తప్పక మన పరిస్థితిని దేవుడు మారుస్తారు. మనం కూడా ఈరోజు మన పరిస్థితి ఏదైనా, అది శాపమైన ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు. అది దుఃఖమైన, వేదనైన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని కొట్టివేసి మనకు ఆనందాన్ని దయచేస్తారు. ఆ విధంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి తీర్మానించుకుని ఒక పట్టుదల కలిగి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తే తప్పక విడుదల చూస్తాము. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకొని నాయన, మరి ఎటువంటి పరిస్థితి గుండా ఎవరెవరు ఎటువంటి స్థితిలో ఉన్నారో వారి పరిస్థితులను మార్చగలిగిన ప్రార్థన జీవితాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. మీ పాదాలు పట్టుకొని మీ పాదాల దగ్గర గోజాడే అనుభవాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఎబ్బేజు ప్రార్థన ద్వారా తన జీవితాన్ని ఏ విధంగా మార్చుకున్నాడో నాయన ఆశీర్వదించమని ప్రార్థించి నాయన తన దుఃఖకరమైన జీవితాన్ని ఆనందకరంగా మార్చుకున్నాడో ఆ విధంగా మా పరిస్థితులన్నిటినీ కూడా, మా భారాలన్నిటినీ, మా దుఃఖాన్ని అంతటినీ నాయన మీ పాదాల దగ్గర పెట్టి ప్రార్థన చేస్తున్నాము. ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు కార్యము చేసి వారిని ఆశీర్వదించమని, వారిని నాయన మీ కృపతో వారిని ఆవరించమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.